అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తెలంగాణ స్టైల్‌లో చేపల పులుసు ఏ విధంగా తయారు చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర, పచ్చిమిర్చి, టమాటా ప్యూరీ, కరివేపాకు, పుదీనా, అల్లం వెల్లిగడ్డ పేస్ట్. నెక్స్ట్ మనం కాల్చి దంచి పెట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్. ఇంగ్రీడియంట్స్ కావాల్సినవన్నీ వేసుకోవాలి. షాజీరా ఆకు, పువ్వు, యాలకులు, మిరియాలు, ధనియాలు. మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండు గుజ్జు తీసుకొని అక్కడ పెట్టుకోవాలి. చేప ముక్కలు కొని ఆయిల్ వేసుకోవాలి. చేపల పులుసులో ఆయిల్ ఎక్కువనే పడుతుంది, ఎక్కువనే వేసుకోవాలి. దాని తర్వాత మనం ముందుగా చెప్పినటువంటి మసాలా ఇంగ్రీడియంట్స్ అందులో వేసుకోవాలి. తర్వాత పుదీనా వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలి, బాగా కలుపుకొని తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. మనం ముందుగానే దంచి పెట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్. ఉల్లిగడ్డను మనం ఏం చేయాలంటే ముందుగానే గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఫ్రెష్ గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ 2 టమాటా ముక్కలుగా చేసుకొని ప్యూరీ చేసుకున్నది వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చేపల పులుసులో కారం ఎక్కువగానే పడుతుంది ఫ్రెండ్స్. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోవాలి. చింతపులుసు వేస్తాం కాబట్టి ఉప్పు కూడా ఎక్కువనే పడుతుంది. మీకు రుచికి సరిపడినంత వేసుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ ముందుగానే తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జును వేసుకోవాలి. మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. నూనె పైకి తేలేంత వరకు దాన్ని ఉడికించుకోవాలి. నూనె పైకి తేలిన తర్వాత మనకు కావాల్సిన ఇంత వాటర్ పోసి నేను ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని దాన్ని మంచిగా ఉడికించుకున్న తర్వాత మనకు కావాల్సిన జీలకర్ర, ఆవాల పొడి అండ్ మెంతి పొడి అండ్ సీక్రెట్ మసాలా వేసుకోవాలి. చిక్కగా అయిన తర్వాత మనం ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలను అందులో వేసుకోవాలి. మనం చేప ముక్కలు ఎప్పుడు చెంచా పెట్టి కలపకూడదు, పోవాలి. ఓన్లీ 2 నిమిషాల తర్వాత కొత్తిమీర వేసుకొని ఉంచుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచిగా ఉండే చేపల పులుసు, తెలంగాణ స్టైల్ చేపల పులుసు చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.